జనగామ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం బయటపడింది. కండక్టర్గా పనిచేస్తున్న రామేశ్వర్ అనే వ్యక్తికి యూనియన్ బ్యాంక్ పేరుతో ఏపీకే అప్లికేషన్ను పంపించారు. అయితే ఆ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్న క్షణాల్లోనే అతని సిమ్ కార్డుని సైబర్ నేరగాళ్లు బ్లాక్ చేశారు. సిమ్ పనిచేయడం లేదని కాల్ సెంటర్కు సంప్రదించడంతో సిమ్ బ్లాక్ అయినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన రామేశ్వర్ బ్యాంకుకు వెళ్లి విచారించగా అకౌంట్లోని డబ్బులు విడతల వారీగా కాజేసినట్లు బయటపడింది. సుమారు 11,21,000 రూపాయలు తన ఖాతా నుండి డ్రా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కండక్టర్ పనిచేస్తున్న నా పేరు రామేశ్వరు. మా యూనియన్ బ్యాంకు మా అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి నాకు ఒక సాయంత్రం ఒక లింక్ వచ్చింది. యూనియన్ బ్యాంకు 1APK అని ఒక లింక్ రావడం వల్ల దాన్ని ఓపెన్ చేయడం, క్లిక్ చేయడానికి ఇన్స్టాల్మెంట్ చేయమన్నారు. ఇన్స్టాల్మెంట్ చేయడం వల్ల నా వయోమ్ ఓపెన్ అయింది. వయోమ్లో నాకు డీటెయిల్స్ పెట్టమని చెప్పినాక డీటెయిల్స్ పెట్టడం జరిగింది. డీటెయిల్స్ పెట్టి మర్చిపోయాను. దాని తర్వాత సాయంత్రం నేను ఇవాళ పొద్దున చూసుకుంటే నా ఫోన్ హ్యాక్ అయి ఉన్నది. నా అవుట్ గోయింగ్ కాల్స్ పోవట్లేదు. నా ఇచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి అకౌంట్ నా సిమ్ కార్డు బ్లాక్ అయింది. మళ్ళీ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే బ్లాక్ అయింది అని చెప్పి చేయడం వల్ల నాకు డౌట్ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే నా అకౌంట్లో 142 రూపాయలు మాత్రమే మిగిలినాయి. అట్లా అని నా అకౌంట్లు చాలా 11 లక్షల పైగా ఉండాలనేటువంటి ఆలోచనలోనే బ్యాంకుకి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటే రాత్రి 9 గంటల నుంచి 9:30 నుంచి పొద్దున 9 గంటల లోపల 11,21,000 డ్రా చేసినట్టు సైబర్ క్రైమ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మన PS పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. కూటమి సర్కార్ ఎన్ని ప్రయత్నాలు